వెల్కమ్ టు ద ట్రూత్. నేను షాహిదా. ముందు స్నేహమంది, ఆ తర్వాత ప్రేమని నమ్మించింది, పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది, ఏకాంతంగా కలుద్దామని ఇంటికే పిలిపించి విషం ఇచ్చి మరీ చంపేసింది. అంతటితో సీన్ కట్ చేస్తే త్వరలోనే ఉరికమ్మం ఎక్కబోతోంది. ప్రేమ ఎంత మధురమైన ప్రియురాలి కాఠిన్యం ముందు అది బలాదూరే అని మరోమారు నిరూపితమైంది. కేరళ తమిళనాడు సరిహద్దులో జరిగిన ఈ ఘటన నిజమైన ప్రేమ నిర్వచనాన్ని మార్చేసింది. ప్రియుణ్ణి చంపిన ప్రేయసి చట్టం వేసిన శిక్షకు తలొగ్గి ఉరికంబంపై వేలాడబోతోంది. కేరళలో సంచలనం సృష్టించిన షారోన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మకు కేరళ కోర్టు మరణ శిక్ష విధించింది. 2022 అక్టోబర్లో ప్రియుడు షారోన్ రాజ్కు విషం ఇచ్చి హత్య చేసినందుకు దోషిగా తేలిన గ్రీష్మకు మరణ శిక్ష విధించింది కోర్టు. అంతేకాకుండా సాక్ష్యాలను నాశనం చేసినందుకు ఆమె మామ నిర్మల్ కుమార్కు కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆమె తల్లి సింధును నెయ్యట్టింకర కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇది అరుదైన కేసు అని, అందువల్ల ఆమె వయసును పరిగణలోకి తీసుకోలేమని చెబుతూ మరణ శిక్ష విధించింది. జనవరి 17న గ్రీష్మకు దోషిగా నిర్ధారించిన తిరువనంతపురం అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు నిన్న తీర్పు వెల్లడించింది. కేరళలోని పరశాలలో తిరువనంతపురం శివారు ప్రాంతంలోకి చెందిన షారోన్ రాజ్ 2022 అక్టోబర్ 25న మరణించాడు. అయితే అతని మృతిపై విచారించగా విష ప్రయోగం జరిగినట్లు తేలింది. గ్రీష్మ తన ప్రియుడు షారోన్తో రిలేషన్షిప్ను బ్రేక్ చేయడానికి పక్కా ప్లాన్ ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టింది. 2022 అక్టోబర్ 14న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని రామవర్మంచిరైలో ఉన్న తన ఇంటికి గ్రీష్మ షారోన్ను రప్పించి విషం కలిపిన ఆయుర్వేద డ్రింక్ను అతనికి ఇచ్చింది. గ్రీష్మ తల్లిదండ్రులు ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయించడంతో అతన్ని వదిలించుకోవడానికి ఆమె అలా చేసింది. విష ప్రయోగం జరగడంతోనే షారోన్ అవయవాలు క్షీణించి చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. దీంతో 2022 అక్టోబర్ 31న గ్రీష్మ ఆమె తల్లిని, మేనమామను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో కోర్టులో వాదోపవాదనల తర్వాత కోర్టు నిన్న గ్రీష్మకు, ఆమె మేనమామకు శిక్ష విధించింది. తల్లిని నిర్దోషిగా పరిగణిస్తూ తీర్పునిచ్చింది. ప్రేమించిన వాడిని వదిలించుకుని మరొకరితో జీవిత భాగస్వామ్యం పొందాలనుకున్న గ్రీష్మ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోబోతోంది. గ్రీష్మ క్షణికావేశానికి ఇప్పటికే ఓ ప్రాణం పోగా తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోబోతోంది. ప్రేమ పేరుతో వాడుకోవడం, బెటర్ ఆప్షన్ పేరుతో వదిలించుకోవడం ఇప్పుడు కొందరి మనసులో కామన్ ఆలోచనగా మారిపోయింది. అలాంటి వారికి గ్రీష్మ ఉదంతం కనువిప్పు కావాలి. ఇది ఆడ అయినా మగ అయినా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి Prime 9. నిజం ఇదే మా ఇజం.